నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏపీ శాసన మండలిలో మరొకసారి గందరగోళం నెలకొంది. లడ్డూ అంశంపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. వైసీపీ సభ్యులు పోడియం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అధికార పక్షం సభలో చర్చను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఇక అవసరమైతే 4-5 తేదీల్లో చర్చిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో లడ్డూపై చర్చించేందుకు భయం ఎందుకు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సభ వాయిదా పడిన సభలోనే వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక కమిటీ మరియు తిరుపతి తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, మొత్తం బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి భయపడి శాసన మండలిలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది. అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు ఎన్ని రోజులు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దాని మీద మా సభ్యులందరూ అభిప్రాయం చెప్పడానికి, మాకు మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి మల్లంపేట గ్రామ నిరుపేద రైతులకు ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ సాగు భూములను కొంతమంది పెద్దలు బలవంతంగా ఆక్రమించుకుని తిరిగి ఆ పేద రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు వెల్లడించారు. పేదల కోసమే ప్రభుత్వం పాలన అని చెప్పుకుంటున్న ఉమ్మడి ప్రభుత్వ పాలకులు, ప్రజాప్రతినిధులు ఈ పేదల భూముల అన్యక్రాంతంపై స్పందించి వారికి న్యాయం జరిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు మిగులు భూములు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి ఆ భూముల్ని మరి పేద ప్రజలకి, బొబ్బిల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మనిషికి 1 ఎకరా చొప్పున ఒక 8 మందికి ఒక 8 ఎకరాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 36 సంవత్సరాలు దాటింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు. అన్ని హక్కులు ఉన్నాయి, 1B ఉంది, రైతు భరోసా వస్తుంది. మరి ఎవరిస్తున్నారు ఇవన్నీ? నిన్ను ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఆ ప్రభుత్వమే ఇచ్చి అన్ని హక్కులు కల్పించినటువంటి ఈ భూమిని ఇప్పుడు వీళ్ళది కాదు, ఇది మాది అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిని ఆక్రమించుకొని నానా ఇబ్బందులు పాలు చేయడం చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందంటే పేదల హక్కుల్ని కాలరాసి, పేదల ఆస్తులని కబ్జాలు చేసి పేదల నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపదంలో నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి శివారెడ్డి కడప వారిచే శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వైభవంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళ్యాణారాధన వేదిక వద్ద సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నిత్య కళ్యాణారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సాంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని ప్రాచీన సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క శివయ్యకు మాత్రం మనస్ఫూర్తిగా శివ అని చెప్పి, శివయ్య అని చెప్పి మనం పిలిస్తే పలికేటటువంటి దేవుడే శివుడు. అందుకే చాలా మంది మనం భక్తులంతా కూడా ఆయనకు బోలాశంకరుడు అని చెప్పేసి పిలుచుకుంటారు. కారణం ఏంటంటే ప్రేమగా ఒక్కసారి శివయ్య అని చెప్పేసి మన స్వామిని పిలిస్తే చాలు, మనం కోరుకున్న కోరిక ఏంటో కూడా ఆయన ఆలోచించాడు, వరం ఇచ్చేస్తాడు.
రాయించకపోయినా పిల్లవాడి చెవిలో మనము ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి ఒక 3 సార్లు ఆ చెవిలో ఉచ్చరింపజేస్తే శివుడి నుంచి నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి శివుని స్మరించుకునే విద్యాభ్యాసాన్ని ప్రారంభించాల్సినది మన హైందవ సంస్కృతి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడైనా కూడా మన పిల్లల్ని ఏబిసిడీలతోనో ఇట్లా అక్షరాభ్యాసాలు మానుకొని చిన్నపిల్లల్ని మన పాఠశాలకు పంపించదలిచాం అనుకున్నప్పుడు కనీసం బాబు చేత రాయించకపోయినా బాబు చెవిలో ఈ మంత్రాన్ని ఉచ్చరింపజేస్తే అది ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి మంచి పునాది అని చెప్పేసి మనం సంస్కృతి మనకు తెలియజేస్తూ ఉంది. శేషసర్ హల్ అని 14 సార్లు ఆ శివుడి యొక్క డమరుకం ఆ స్వామి డమరుకాన్ని వాయిస్తే 14 సూత్రాలు ఆ డమరు అని. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు జనసేన క్రియాశీల సభ్యత్వాల నమోదు పీఓసీ వరికూటి నాగరాజు అధ్యక్షతన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో కంటే అధిక స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి రహీముల్లా, పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, పినపల్లి మండల అధ్యక్షులు బండారు రాజు, సిఏఎస్ పురం మండల అధ్యక్షులు జానపాటి రాజా, హెచ్ఎంపాడు మండల అధ్యక్షులు ఆకుపాటి వెంకట్రావు, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ అక్బర్, కనిగిరి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ బాషా, అంజనాయుడు, శారం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాలు కానివ్వండి, వారి అభివృద్ధులు కానివ్వండి, ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే ఆయన లీడర్షిప్లో నెంబర్ 1 అని మనకు మీడియాలో ఏ అవినీతికి పాల్పడడం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కార్యకర్తలకు కానీ పబ్లిక్ కానీ వెంబడే స్పందించి వాటి మీద క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన స్పీచ్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఒక మహిళ శ్రీశైలంలో దర్శనానికి 2 వీలర్ మీద రైడింగ్ సందర్భంగా ఇక్కడ మన కార్యకర్తలు నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఓసి గారు, నాగరాజు గారు, జానపల్లా గారు, మండలాధ్యక్షులు, జనసేన పార్టీలో వివిధ పదవులు పొందిన వారు, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాలు కానివ్వండి, వారి అభివృద్ధులు కానివ్వండి, ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే ఆయన అన్నమయ్య జిల్లా పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు రుక్మిణి సతీభామ సమేత శ్రీకృష్ణ స్వామి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై పొరవీధులలో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన, కోలాటాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు, ప్రార్థసారథి, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సాయి సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్ సీఐ రామారావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఉయ్యూరు టౌన్ పోలీసులు చెక్ పెట్టారు. స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉయ్యూరు టౌన్ ఎస్ఐ లోకేశ్వరి, మల్లికాసులు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.
నీ ఫ్రెండ్స్ అందరినీ పిలు, లేదంటే ఆ బండ్లు ఎవరెవరు వాళ్ళందరికీ సీజ్ చేస్తారు. నేను వచ్చాను కదా, మీరు కూడా ఉంచారు నమస్తే అండి. ఈరోజు మన ఇక్కడ ఓల్డ్ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఓపెన్ బోతింగ్ పబ్లిక్గా జనంలో తాగడం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా యొక్క పై ఆఫీసర్ల యొక్క మా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయకుల యొక్క ఆదేశాల మేరకు మా యొక్క డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు యొక్క ఆదేశాల మేరకు మా సిఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పబ్లిక్ ప్లేస్లో తాగుతున్నారని చెప్పి మాకు న్యూస్ మాకు తెలియడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలియగానే వెంటనే ఇక్కడ రావడం పట్టుకోవడం జరిగింది వీళ్ళని. అదేవిధంగా ఎక్కడైతే చాలామంది బయట పబ్లిక్గా తాగుతున్నారో, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడైతే ఓపెన్ బూత్ తాగుతున్నారో వీళ్ళందరూ గుర్తించి, బ్లాక్ స్పాట్ గుర్తించి, ఇలాంటి వాళ్ళందరూ కూడా గుర్తించి పట్టుకోవడం జరుగుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో సర్పంచ్ శిగరం గణేష్ అధ్యక్షత సామాజిక తనిఖీ గ్రామసభ చేపట్టారు. 2024-25 వార్షిక సంవత్సరంలో ఉపాధి, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మొత్తం 226 పనులకు గాను వేతనాల రూపంలో 1030 కోట్ల, మెటీరియల్ రూపంలోనూ 3049 కోట్లు, మొత్తం గాను 4.80 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ పనులపై గ్రామాల్లో ఈ నెల 21 నుండి 25 వరకు తనిఖీల అనంతరం సోషల్ ఆడిట్ డిఆర్పి పాంగి బాబురావు వేతనదారుల సమక్షంలో గ్రామసభలో గుర్తించిన అంశాలను వెల్లడించారు. సెక్రటరీ సతీష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు మంగా, లీలా, టీఏ లక్ష్మి, సచివాలయ సిబ్బంది, వేతనదారులు, టీడీపీ నాయకులు, అప్పలకొండ పెసా కమిటీ సభ్యులు, గుమ్మడి బొంజునాయుడు తదితరులు పాల్గొన్నారు. 149 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మన గ్రామ పంచాయతీ పరిధిలో 18 పనులు చేయడం జరిగిందండి. ఈ 18 పనులకు సంబంధించి వేతనాల రూపంలో 4,391 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ రూపంలో 3,40,83,850 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అంటే దాదాపుగా మన ఉపాధి కంటే మనకు ట్రైబల్ వెల్ఫేర్లో ఎక్కువగా ఖర్చు మన పంచాయతీ పరిధిలో చేయడం జరిగిందండి. మొత్తం ఖర్చు 3,40,88,247 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. మనకు దాదాపుకి ఈ 3 శాఖల ద్వారా మనకు మన పంచాయతీ పరిధిలో 4,80,26,071 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి టీఎస్ కానీ, పీఎల్ఎస్లు కానీ, అంటే నెలకు ఒక మీటింగ్ అనేది జరిగింది ఎన్ఎస్సి రిపోర్ట్ ఆధారంగా. అలాగే మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వేసెకర్స్ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు 1,534 మంది ఉంటే యాక్టివ్లో 1,407 మంది యాక్టివ్లో ఉన్నారు. మనకు గత ఆర్థిక సంవత్సరంలో పనిచేసినటువంటి జాబ్ కార్డులు పనికి రాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇవి పేమెంట్ జనరేట్ అవుతుంది. కానీ పనికి రాకపోవడం వల్ల అక్కడ డేస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. వీళ్ళు పనికి రాకపోయినా కానీ మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఎవరైతే 10 మంది పని చేశారో ఒక 3 ఆబ్సెంట్ అయితే కనుక ఈ 10 మంది పనిచేసిన డబ్బులు ఆ మిగిలిన వాళ్ళు కూడా స్ప్రెడ్ అయిపోవడం వల్ల వాళ్ళు పనిచేసినటువంటి వేజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. 349 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మన గ్రామ పంచాయతీ పరిధిలో 18 పనులు చేయడం జరిగిందండి. ఈ 18 పనులకు సంబంధించి వేతనాల రూపంలో 4,391 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ రూపంలో 3,40,83,850 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. అంటే దాదాపుగా మన ఉపాధి కంటే మనకు ట్రైబల్ వెల్ఫేర్లో ఎక్కువగా ఖర్చు మన పంచాయతీ పరిధిలో చేయడం జరిగిందండి. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటివాణిపాలె గ్రామ శివారులో భారీ లోడ్తో వెళ్తున్న క్వారీ లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. రహదారిపై ఉన్న భారీ గుంతలు, అలాగే పరిమితికి మించి లోడ్ మోసినట్లే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే తరచూ క్వారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీకు
ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు బార్లపూడి క్రాంతి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదుపై ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 25,000 సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పార్టీ శ్రేణులతో పనిచేస్తామని బార్లపూడి క్రాంతి తెలిపారు. జన సైనికులు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని క్రాంతి సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్నేడి సురేష్, బోసురాజు, సిద్ధాశివ, గౌతులక్ష్మి, సత్యంశెట్టి రాజేష్, మేకల కృష్ణ, నల్లాల రామకృష్ణ, పళ్ళా శేఖర్, మాగాపు రాజా పాల్గొన్నారు. నమస్కారం అండి. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నేను ఇక్కడ పచ్చిపాడు నియోజకవర్గంలో పెట్టడం జరిగిందండి. పోయినసారి కన్నా ఎక్కువ జనసేన మెంబర్షిప్ తీసుకురావాలని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లో బాగా వెళ్ళిపోయినాయి. సో ముందుకు తీసుకెళ్లాలని మాత్రం నేను గట్టిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి డబల్ అయ్యి చేసి చూపిస్తామని నేను చెప్తున్నాను. నియోజకవర్గంలో పచ్చిపాడు నియోజకవర్గంలో జనసేనని ఇంకా మరింత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి కృషి, మా కృషితో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను. నమస్కారం అండి. జనసేన సభ్యత్వ తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు తయారు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వారికి వచ్చిన బుడిబుడి ఆలోచనలతో తయారు చేసిన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. వారు చేసిన ప్రదర్శనలు చూసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. స్కూల్ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, సుధాకర్ వర్మ, ప్రైమరీ ఇన్ఛార్జ్ టి సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక కావలి పట్టణంలోని గొట్టిపాటి కొండపనాయుడు కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇక జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆళ్ల హరి సుధాకర్ ఆధ్వర్యంలో ఈ జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నెన్నో ముందు కావులో జరిగి కావుల ఐక్యతకి తోడ్పడుతుందని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీ కార్యక్రమం అంటేనే మీరెంతో ఆనందంతో అనుకోండి, మా మీద ఉన్న అభిమానంతో అనుకోండి. పిలిచిన వెంటనే నా కావుల్లో మాత్రం మా మిత్రులకు మాత్రం చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఉద్యమి అనేసి తీసుకునే ప్రతి ఒక్కరు ఉద్యమి అంటే జనసేన పార్టీ కోసం ఉద్యమించే విధంగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఈ రోజు చేస్తానే ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లో ఉన్నటువంటి పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి.
కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు అక్కడ 50 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. సైనికులు సహాయ నిధి ₹1 కోటి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఎక్కడ మంగళగిరిలో అన్నదానం జరుగుతుందంటే ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి. దాతృత్వం నుంచి పుట్టాడు. మొన్న కూడా ఈ జన సైనికుల కోసం 2 కోట్లు ఇచ్చి ఈ డబ్బుని జన సైనికుల సంక్షేమం కోసం వాడే విధంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలకు తెలియజేయండి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి విలేజ్ లో దేవుళ్ళే చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని, మన అభివృద్ధి చెందాలని, యువతకు ముఖ్యంగా ఉద్యోగం రావాలి. ఏదైతే మనం ఇచ్చే బిస్కెట్లు 10,000 15,000తో వాళ్ళ కుటుంబాల్లో నడవు కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా ఉద్యమం చేయాలని నేను కోరుతాను. 5వ విడత జనసేన పార్టీ సభ్యత్వంపై పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై విస్తృతమైన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నాదెండ్ల మండలం గణపవర గ్రామంలో మండలనేని ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఇక జనసేన పార్టీ సభ్యత్వాల నమోదుపై అవగాహన నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్తేజాన్ని కలగజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, చిలకలూరుపేట సమన్వయకర్త తోట రాజా రమేష్, రాష్ట్ర కో కన్వీనర్ పెంటేల బాలాజీ, జనసేన పార్టీ నాయకులు ప్రదాత మండలనేని చరణ్ తేజ, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. అటువంటి ఏమీ జరగకుండా పెట్టమని చెప్తామని చెప్పి మేమంతా కలిసి ఆలోచించడం జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బంది సాధకులకు కలగకూడదన్న ఉద్దేశంతో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు అలాగే మన ఫోన్పే ఇష్యూలు కూడా చాలా ఇష్యూలు వస్తూ ఉన్నాయి. ఆ ఇష్యూలు కూడా ఎలా సాల్వ్ చేసుకోవడానికి టెక్నికల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి అక్కడ మనిషిని పెట్టి ఆలోచన అయితే చేయమని చెప్పి పొద్దునే మనం ఎంతో మాట్లాడడం జరిగింది. రెండో స్థానం మునీర్ హసన్ 367. మెంబర్షిప్ చేసిన వాళ్ళు చాలామంది ఈ ట్రబుల్ పడ్డాం, ఆ ట్రబుల్ పడ్డాం, ఇబ్బంది పడ్డాం. 500 కొట్టిన తర్వాత కనపడట్లేదు, టైంకి మాకు అందలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ
వెల్కమ్ బ్యాక్. కందులు గిట్టుబాటు ధర వినియోగించుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. తిమ్మాయపాల గ్రామంలో నాఫెడ్ వారి ఆధ్వర్యంలో గుండ్లకమ్మ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వారి ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కందులు క్వింటాకు 8,000 రూపాయల మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఇక తేమ శాతం 12 ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, కాసయ్య, గుర్రం పేరయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పంట నమోదైన రైతులందరూ కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ కందులు అమ్ముకోవచ్చు. అయితే రైతు సోదరులు తప్పనిసరిగా గమనించాల్సింది ఏంటంటే తేమ శాతం 12% లోపు ఉండేటట్టు చూసుకొని మరి తిమ్మాయిపాలెం రైతు సోదర కేంద్రం వద్దకు వస్తే నాఫెడ్ వారికి మరి ఈ గుండ్లకమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వారు ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడైనా లేదు. గుండ్లకమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం కందుల కొనుగోలు కేంద్రం తిమ్మాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేస్తుంది. క్వింటాల్ ఒక్కింటికి 8,000 రూపాయల చొప్పున ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఈ పంట నమోదైన రైతులందరూ కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ కందులు అమ్ముకోవచ్చు. అయితే రైతు సోదరులు తప్పనిసరిగా గమనించాల్సింది ఏంటంటే తేమ శాతం 12% లోపు ఉండేటట్టు చూసుకొని మరి తిమ్మాయిపాలెం రైతు సోదర కేంద్రం వద్దకు వస్తే నాఫెడ్ వారికి మరి ఈ గుండ్లకమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వారు ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. కడపలో సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో నిరాశ్రయుల వసతి గృహంలో భోజనాలు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ సెల్ అధ్యక్షురాలు మౌలాని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్, కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ మెడికల్ అండ్ హెల్త్ పారామెర్సీ సుజాత, కడప జిల్లా ఉమెన్ సెల్ జాయింట్ సెక్రటరీ స్వప్న పాల్గొన్నారు. సాయంకాలం వేళ ఈ హ్యూమన్ రైట్స్ కమిటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయము. మామూలుగా వాళ్ళు సామాజిక సమస్యల మీద పోరాటాలు చేస్తుంటారు షా అండ్ వాళ్ళ టీము. అలాగనే ఉన్నంతలో సేవా కార్యక్రమాలు కూడా సామాజిక సమస్యలతో పాటు సామాజిక సేవ కూడా ఇది కూడా ఒక భాగంగా చేసుకుంటూ షా గారు వాళ్ళ టీం ఈరోజు మనకు ఏదైనా అడగకముందే వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళంతా ఐటమ్స్ తీసుకొచ్చి గతంలో పళ్ళపంచలు చేశారు. ఈరోజు అల్పాహారం మనకు బాగా వాళ్ళకు ఇంకా పళ్ళు ఇంకా ఏర్పాటు చేశారు. మా టీం అందరం కలుసుకొని వచ్చి మేము ఇక్కడ అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమం చేశాం. మీ మనోభావాలు ఏమైనా దెబ్బతినేట్టు ఎవరైనా మాట్లాడినా కానీ మేము ముందుండి మీకు న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లే మా టీం అంతా వచ్చి ఇక్కడ చేసినాము అన్నదాన కార్యక్రమం. మాకందరికీ వీళ్ళందరూ కలిసి మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకోవాలని నేను మనవి చేస్తాను. విజయ్ అన్న గారికి మరియు సుబ్రాయుడు అన్న గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన స్టేట్ ఉమెన్ సెల్ షేక్ మౌలాని మేడం గారికి, సుజాత మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వృద్ధాశ్రమంని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా చేయాలని, ఇంకా వాళ్ళు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అందరికీ మనం కార్యక్రమంలో అందరికీ అన్నదానం చేయడంలో కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో ప్రధాన పంట కాలువ వ్యర్థాలను నిలయంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వెలువడి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. ప్రధాన పంట కాలువ పూడిక పనులు చేయించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. పందులు ఇవన్నీ మొత్తం పైనుంచి చెడి అంతా వచ్చేస్తుందండి. అసలే ఎవరు క్లీన్ చేస్తలేదండి. మాకు చాలా చెడిపోయిన స్మెల్ తోటి భరించలేకపోతున్నాం. వాంతులు కూడా అయిపోతున్నాయండి మాకు. అసలు ఉండలేకపోతున్నామండి. అసలేండి ఇదంతా మాకు కాలం కొంచెం క్లీన్ చేసి చెయ్యండి, బాగు చేయించారని మాట్లాడుతున్నానండి. ఎవరో రావట్లేదండి. గంట కలసు గట్ట ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. అసలేండి
పరిస్థితి, గంటాకాలాచి కూడా పట్టించుకోని పరిస్థితి. కాబట్టి సంబంధిత అధికారులతో ఎంక్వైరీ పెట్టి ఆ గ్రామానికి ఇబ్బందులు లేకుండా, స్మెల్ లేకుండా, మూగజీవాలని పంట కాలంలో ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకుని ఆ గ్రామానికి న్యాయం చేయవలసింది కోరుతున్నాం. ప్రధానమైన పంట కాలువ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.